నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సాపేటలో రెండో రోజు కొనసాగిన జిల్లా స్థాయి 3వ బాలోత్సవం పిల్లల పండుగ. నర్సాపేట డివిజన్ పరిధిలో రౌడీ షీటర్లకి కౌన్సిలింగ్. డిఎస్పీ ఆఫీసులో కేంద్రీయ విద్యాలయానికి రొంపిచెర్లలోనే నిర్మించాలి, ప్రజా సంఘాల నిరసన. నర్సాపేటలో పల్నాడు జిల్లా స్థాయి 3వ బాలోత్సవం పిల్లల పండుగ సాంస్కృతిక కార్యక్రమాలు స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాలలో రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి పాఠశాల విద్యార్థులు వేలాది మందిగా తరలివచ్చారు. వివిధ వేషధారణలతో నృత్య ప్రదర్శనలు, లఘు నాటకాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మట్టిలో ఉంటేనే మనకు ఆహారం అందుతుంది. రైతులు వ్యవసాయంలో అనేక ఇబ్బందులు, ప్రమాదాలు పడుతూ ఉంటారు. ఏమిటి అంటే ముళ్ళు గుచ్చుకోవటం, పాములు కనపడటం, ఎక్కువ వర్షాలు పడటం, తక్కువ వర్షాలు పడటం, అలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందరికీ ఇప్పుడు నేను రోడ్డు పద్ధతి గురించి చెప్తున్నాను. రోడ్డు పైన ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి కొన్ని జాగ్రత్తలు తెలియచేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక వాహనం లేకుండా బయటికి రావట్లేదు. చిన్న దూరాలు గుర్ర బండ్లు వాడుతున్నారు. కార్లు, బైక్లు, బండ్లు, ఇలా ఎన్నో రకాలుగా వాహనాలు మనం నిత్యం వాడుతున్నాము. ఇలా వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోలేకపోతున్నాము. తెలిసిన నిర్లక్ష్యం వస్తున్నాము. ఈ నిర్లక్ష్యం వల్ల ఎందరో అనాథలుగా మారిపోతున్నారు, మరెందరో ప్రాణాలు కూలిపోతున్నారు. జీవితం చాలా విలువైంది, మరి చిన్నది. జీవితాన్ని మనం కాపాడుకోవటం మన బాధ్యత. గవర్నమెంట్ మనకి ఎన్నో రూల్స్ పెట్టినా పాటించట్లేదు. హెల్మెట్ పెట్టుకోరు, రూల్స్ పాటించరు, సీట్ బెల్ట్ ధరించరు. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం కాదా? మనం వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి ఒక 10 నిమిషాల ముందే బయలుదేరండి. మన ప్రాణంతో పాటు ఎదుటి వాళ్ళ ప్రాణం కూడా అవసరమేనని గుర్తించండి. జై భవానీ. సభకు నమస్కారాలు. ఈరోజు శత్రురా సామ్రాజ్యం నుంచి ఏదో లేఖ అందింది, అదేంటో చూద్దాం. శివాజీ, నిన్ను చంపి నీ రాజ్యాన్ని, నీ దేశాన్ని రక్తంతో తడిపేస్తా. నర్సాపేట డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు డిఎస్పీ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మొత్తం 584 మంది రౌడీ షీటర్లలో 120 మందికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సమాజంలో తిరిగి సజ్జనులుగా జీవించాలని, నేరాల నుంచి దూరంగా ఉండాలనే సందేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించబడిందని డిఎస్పీ తెలిపారు. ప్రజల్లో భద్రతా భావం పెంపొందించేందుకు నేర నియంత్రణలో భాగంగా మండలాలు మరియు పట్టణాల్లో ఉన్న రౌడీ షీటర్లు దారులపై కఠినంగా నిఘా కొనసాగించాలని సంబంధిత పోలీస్ అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు డిఎస్పీ పేర్కొన్నారు. మా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో నర్సాపేట డిఎస్పీ గారి ఆఫీస్లో మా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ రౌడీ షీటర్స్ అందరికి కూడా, ముఖ్యంగా టాప్ 10 రౌడీ షీటర్స్, ఒక్కొక్క స్టేషన్లో ఉన్నటువంటి టాప్ 10 రౌడీ షీటర్స్ అండ్ యాక్టివ్ రౌడీ షీటర్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది ఇక్కడికి. వాళ్ళ కేసుల పరంగా ఎవరెవరు ఏ కేసులు ఇన్వాల్వ్ అయ్యారు, ఆ కేసుల పరంగా అయితేమి, కేసులు లేకుండా కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎవరు అనేది డిసైడ్ చేయడం జరిగింది. మరియు అందరికి కూడా ఒక మెంటల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వాళ్ళకి వార్నింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు
ఎలాంటి గొడవలు ఎలాంటి ఇవి లేకుండా మంచి సత్ప్రవర్తనతో మెలిగేటువంటి వ్యక్తుల యొక్క రౌడీ షీట్ని తీసేయడానికి కూడా ఎస్పీ గారి పర్మిషన్ తోటి పాసిబిలిటీ ఉందనేటువంటి అవకాశం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇందులో చూస్తే చాలామంది 10 నుంచి 15 సంవత్సరాలు సత్ప్రవర్తనతో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలు దాటి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎస్పీ గారి పర్మిషన్ తోటి రేపు డిసెంబర్లో రౌడీ షీట్లు క్లోజింగ్ టైంలో వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది తీసేయడానికి. అది ఎస్పీ గారి పర్మిషన్తో మాత్రమే చేస్తాము. అదేవిధంగా యాక్టివ్గా ఉన్నటువంటి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడే. ముఖ్యంగా ఈ రౌడీ షీట్స్ కానీ అందరికి కూడా మేము ఈ సందర్భంగా మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా రౌడీ షీట్లు చాలా వరకు రౌడీ షీటర్స్ ఎక్కువ మంది గంజాయి తాగుతూ ఉన్నారు. కొంతమంది ఈవెన్ సప్లై కూడా చేసేదానికి సహకరిస్తున్నారని మాకు సమాచారం ఉంది. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు. వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించే అవకాశం ఉంది. దయచేసి ఎవ్వరు కూడా మీరు అలాంటి ఆలోచన కూడా చేయొద్దని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాలేజీలకు వెళ్ళి కాలేజీ పిల్లల్ని, కాలేజీలో ఉండే అమ్మాయిలకి, కాలేజీలో ఉండే అబ్బాయిలకి మీరు పొరపాటును కూడా రౌడీ అనేవాడు కాలేజీ దగ్గర కనపడ్డాడంటే అతను తప్పు చేయడానికి వచ్చినట్టే లెక్క. అది దృష్టిలో పెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. రొంపిచర్లలోనే కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నిరసన తెలిపారు. సోదరులారా, ఈరోజు నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండల కేంద్రంలో కేంద్ర విద్యాలయాన్ని కేటాయించడం జరిగింది. దాన్ని నిర్మించడంలో కానీ, నిధులు కేటాయించడంలో కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అలసత్వం వహిస్తుంది. వెంటనే కేంద్ర విద్యాలయానికి నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేటాయించినటువంటి అనేక మంది పిల్లలకి అందుబాటులో వచ్చిందని చెప్పి ఇప్పుడే మాట్లాడినటువంటి మా సోదరులందరూ కూడా చెబుతూ ఉన్నారు. దీన్ని వెంటనే నిర్మించాలి. దానికి మహా కేటాయిస్తే 5 ఎకరాల స్థలం, 5 ఎకరాలు కొని వాళ్ళకి నాణ్యమైనటువంటి భూమిని కొని అక్కడ మంచిగా ఆ భవనాన్ని నిర్మిస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా చదువుకోవటానికి అవకాశం కల్పిద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెత్తనపల్లి మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశంలో డస్ట్బిన్ కొనుగోలుకు గత ప్రభుత్వంలో 54 లక్షల మున్సిపల్ నిధులను దుర్వినియోగం చేశారని కౌన్సిలర్ సుమన్ ప్రశ్నించారు. డస్ట్బిన్ నిధులు దుర్వినియోగం చేసి వాటి కోసం 2 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు వసూలు చేశారని కౌన్సిల్లో ఆరోపించారు. మంత్రి అంబటి రాంబాబు డబ్బులు వసూలు చేస్తే తమ మీద నిందలు ఎలా వేస్తారంటూ వైసీపీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ తులసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సమాధానానికి కౌన్సిలర్లందరూ కంగుతిన్నారు. వైసీపీ మాజీ మంత్రిపై ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఆరోపణలతో పట్టణంలో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. సమస్య తేలాలి కదా, అంటే 80 లక్షలుగా ఏదో జేబులో వేసుకున్నారు, 2 కోట్లుగా వసూలు చేస్తున్నారని, 2 కోట్లుగా వసూలు చేస్తున్నారని, ఏముందని వసూలు చేసుకున్నారని, 2 కోట్లుగా వసూలు చేసుకుంటే ఏమైంది, అది ఎవరు వేసుకున్నారనేది అనుకున్నాము. మాకెందుకు, జేబులో అయితే వేసుకున్నారు వసూలు చేసి. ఈ విషయం ఆ రోజు విషయం ఎందుకంటే ఈ రోజు ప్లేన్ సైట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కబడతారు ప్రపోజల్. రేపు స్టేట్ గవర్నమెంట్ వసూలు చేసిన వాళ్ళండి. మీ పేరు చెప్పే వసూలు చేశారు. ఖచ్చితంగా చైర్మన్ గారు ఏమన్నారు, ప్రతి హాస్పిటల్ పిలిచి మీ పేరు చెప్పి బెదిరించారు. ఇది యాక్చువల్గా 2019లో గౌరవనీయులు అప్పటి శాసనసభ్యులు కోడెల శివప్రసాద్ గారు స్థలం గ్రాంట్ ప్లస్ 40 లక్షల రూపాయల చెక్కుతో సహా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. వాటిని అప్పచెప్పారండి. అయినప్పటికీ ఆ స్థలం మానవ యోగ్యమైన అవసరాలకు ఉపయోగించడానికి పనికిరాదు, ఇది డంపింగ్ యార్డ్ అని చెప్పి డస్ట్బిన్లకి ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బులు అక్కడ ఏదో విషవాయువులు ఉత్పన్నం అవుతాయి, అక్కడ చిన్న కట్టడం కట్టడానికి జరిగినా కూడా విషవాయువులు ఉత్పన్నం అవుతాయి కాబట్టి ఇక్కడ మానవులు నివసించడానికి నిర్మాణాలు నిర్మించడం కుదరదు అని ఆ రోజు కౌన్సిల్లో మాజీ మంత్రి గారు, ఇదే చైర్పర్సన్ గారు పెట్టారు. 54 లక్షల రూపాయలు వాటిని క్లియర్ చేయడానికి అదొక కంపెనీ రావాలి, అక్కడ విషవాయువులు ఉన్నాయి,
వాటిని క్లియర్ చేయాలి అంటే 54 లక్షల రూపాయలు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం డస్ట్బిన్లు కేటాయించిన డబ్బుల్ని వాటికి ఇస్తున్నాం అని ఆ రోజు ఇదే చైర్పర్సన్ గారు రాటిఫికేషన్ చేశారండి. సేమ్ మేము చెప్తానే ఉన్నా కూడా వినకుండా రాటిఫికేషన్ చేశారు. 54 లక్షల రూపాయలు పోసి అందులో ఉన్న మట్టిని మేము క్లియర్ చేశామని, అందులో వచ్చిన దాన్ని సేంద్రీయ ఎరువుగా అమ్మారు. మరి అమ్మగా వచ్చిన డబ్బులు ఎక్కడ డిపాజిట్ చేశారో తెలియదు. దాన్ని తీయడానికి ఒక కంపెనీ రావాలని ఒక మాయమాటలు చెప్పి అసలుకి ఆ 54 లక్షలు తీసుకొని దాని ప్రదేశంలో ఊరి మీద సందాలకు పడ్డారు. ఇక సందాలు ఎంత వసూలు చేశారో దైవాదేవం సర్వీస్ అది రోసీ గారే సాక్ష్యం. దానికి మనం చెప్పలేం. ఇష్టానుసారం సందాలు వసూలు చేసుకున్నారు. రోడ్ల మీద పడి అసలుకి ప్రతి ఒక్కరిని బెదిరించి సందాలు వసూలు చేశారు. సార్ ఇది ఇక్కడ నేను ఒక్కని కాదు, ఉన్న సభ్యులందరికీ తెలిసి చెప్తానండి. డస్ట్బిన్లకు ప్రభుత్వం కేటాయించిన సొమ్ము 54 లక్షల రూపాయలని ప్రభుత్వం తరఫున డస్ట్బిన్లు ప్రొవైడ్ చేయాల్సిన దాన్ని ఏ కౌన్సిలర్ ఆ వార్డులో ఉన్న పెద్ద మనుషుల్ని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనం సందాలు వసూలు చేసుకొని పోగు చేసుకొని చేద్దాం. అది తీయాలంటే మట్టి 50 లక్షలు అయ్యిద్దని ఇక్కడ డస్ట్బిన్లని ప్రతి ఒక్కళ్ళు ప్రతి కౌన్సిలర్ కూడా వాళ్ళ డబ్బులతోటి ఎంతో కొంత సొంత డబ్బులు వేసుకొని ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక్క డస్ట్బిన్ కూడా ప్రభుత్వం తరఫున టెండర్ వేసిన వాళ్ళు ఎవరు సప్లై చేయలేదు. ఖచ్చితంగా 54 లక్షలు ప్రభుత్వం దగ్గర డబ్బుని డస్ట్బిన్ సప్లై చేసినట్టు బిల్లులు పెట్టుకున్నారు, వచ్చిన డబ్బులు జేబులో పెట్టుకున్నారు. అంటే ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం గవర్నమెంట్ సప్లై చేసిన డస్ట్బిన్లని సత్తెనపల్లిలో మాత్రం కౌన్సిలర్ కొనుక్కోమని చెప్పిందా? సార్ డస్ట్బిన్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇచ్చింది గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇచ్చింది. సత్తెనపల్లిలో మాత్రం అందరు కోటీశ్వర్ల కౌన్సిలర్లు మీరు మీ డబ్బులతో కొనుక్కుని ఇచ్చేయండి, పొద్దున్నే టిఫిన్లు పెట్టి భోజనాలు పెట్టి మీరు పంచండి అని చెప్పిందా గవర్నమెంట్? గవర్నమెంట్ ఆర్డర్ సార్ ఇది, గవర్నమెంట్ ఆర్డర్. ఖచ్చితంగా 54 లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అది ఎజెండాలో పెట్టారు, రాటిఫికేషన్ చేసి మనీ పెట్టారు. నర్సరావుపేట మండలం పమిడిపాడులో సెయింట్ జాన్స్ హై స్కూల్, కాటూరి హాస్పిటల్స్లో నిర్వహించిన ఫ్రీ మెడికల్ క్యాంప్ని సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. నర్సరావుపేట అరండల్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మూవీ డేట్ ప్రైవేట్ థియేటర్ను ప్రారంభించిన నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ, రంగిశెట్టి రామకృష్ణ, కపిలవై, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి సార్ ఓకే సార్. గోపాల్ కొంచెం ఓకే సార్. ఓకే తర్వాత ఫెయిల్ అవుతుంది. కాదు కదా వాడేది, ఎవరెవరు వస్తుంటారు. వితిన్ డేస్ లోనే రిమార్క్ వస్తుంది. నర్సరావుపేట మండలం కాకాని ఎస్సీ కాలనీలో నిర్మాణం జరుగుతున్న నూతన చర్చికి అభివృద్ధిలో భాగంగా కొన్నిపాటి ఏబు కుమారుడు మోహన్ బాబు గడప ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ తన్నీరు శ్రీనివాసరావు, కాకాని ఎంపీటీసీ దండా వీరాంజనేయులు పాల్గొని చర్చ్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించారు. పెద్దలు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనేక మంది ప్రభా అనేక రక్షణ పొంది ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుని ప్రేమయు కుమారుడు వాళ్ళు ఆగదు
రొంపిచెర్ల మండలం సంతగుడిపాడు తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మంజుల ఆంజనేయులు అనారోగ్యంతో మరణించినందుకు వారి కుటుంబానికి 1,49,000 చెక్ని అందజేసిన శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా సంతగుడిపాడు ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా ఇవాళ సంతగుడిపాడు గ్రామంలో మంజుల ఆంజనేయులు గారి ఇంట్లో ఉండడం జరిగింది. మరి ఆంజనేయులు గారు అకాల మరణం చెందినప్పుడు ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి వాళ్ళ కుటుంబానికి ఎల్ఓసి తరఫున 8.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 8.5 లక్షలు అయినా కానీ మనం ఆంజనేయులు గారిని కాపాడుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ఫోన్ చేసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా మన కృష్ణ చైతన్య ఈ పిల్లవాడు విడిగా ఆరోగ్య పరిస్థితులు బాగాలేక కాళ్ళు చేతులు చచ్చు రావడం జరిగింది. మరి వాళ్ళ నాన్నగారేమో మ్యూకార్ మైకోసిస్ తోటి కరోనా రావాల్సింది, మరి అనుకోని పరిస్థితుల్లో మన టైం బాగలేక ఆయన మ్యూకార్ మైకోసిస్ తోటి చనిపోవడం జరిగింది. అదేవిధంగా మన అబ్బాయికి కూడా యాక్సిడెంట్ అవ్వటం వల్ల తిరుపతిలో మరి మంచంలోనే ఉండటం జరుగుతుంది. ఉమ్మడి కూటమి ఎప్పుడు కూడా వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు కానీ మరి ఇక్కడున్న టీడీపీ నాయకులందరూ కూడా ఆర్థిక పరంగా వారికి అండగా ఉన్నారు. అన్ని విధాల పార్టీ అండగా ఉంటుంది. ఉమ్మడి కూటమి పూర్తిగా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము. మరి కుటుంబ పెద్ద పోయిన తర్వాత వాళ్ళు మానసికంగా, ఆర్థిక పరంగా అన్ని విధాల ఇబ్బందులు పడతా ఉన్నారు. అయినా కానీ ధైర్యంతో వాళ్ళు పార్టీకి సేవ చేస్తూ ఉన్నారు. మరి ఆంజనేయులు గారు వాళ్ళ భార్య ఇంతకుముందు మాజీ ప్రెసిడెంట్ కూడా గ్రామానికి, వాళ్ళ పాప సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఉద్యోగం కూడా మానేసి వాళ్ళ తండ్రి కోసం, వాళ్ళ తమ్ముడు కోసం ఇక్కడే ఉంటున్నారు, అన్నయ్య కోసం. అన్ని విధాల ఇబ్బందుల్లో ఉన్నారు. పార్టీ పూర్తిగా ఆదుకుంటుందని తెలియజేస్తున్నాను. అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ రావడానికి కూడా మేము పూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. మరి ధైర్యంగా ఉండమని ఆ కుటుంబాన్ని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం వారు ఏదైతే చెప్పారో అది మీకు చెప్తా ఉన్నాను. మీ కుటుంబానికి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉండండి. ఏ పని కావాలన్నా వారి దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్గా వెళ్ళే హక్కు మీకుంది, బాధ్యత వారికి ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా వారిని కలవచ్చు. అందరూ కూడా మరి ధైర్యంగా ఉండమని చెప్పి గ్రామస్తుల తరఫున, చంద్రబాబు నాయుడు తరఫున మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. గ్రామస్తులు కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా మీకు అండగా ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సాపేటలో 2వ రోజు కొనసాగిన జిల్లా స్థాయి 3వ బాలోత్సవం పిల్లల పండుగ. నర్సాపేట డివిజన్ పరిధిలో రౌడీ షీటర్లకి కౌన్సిలింగ్ డిఎస్పీ ఆఫీసులో. కేంద్రీయ విద్యాలయానికి రొంపిచెర్లలోనే నిర్మించాలి, ప్రజా సంఘాల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.